ప్రోటోకాల్, దెర్ ఇస్ అ వే దట్ వీ కెన్ ప్లీజ్ గాడ్. దేవుడు దృష్టించాలంటే మనం ఆయన ఎందుకు భయభక్తులు చూపించాలి. నా శరీరం అక్కర్లేదు, నా మనసు దేవుడు తెలుసులే. నో 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 నో. వెన్ యూ హ్యావ్ రెఫరెన్స్ ఫర్ సంబడి ఇట్ ఇస్ షోన్ ఇన్ యాక్షన్. జాపనీస్ని చూస్తారు కదండి, వారు ఎవరిని గ్రీట్ చేసి ఏం చేస్తారు? ది బౌ డౌన్. ఒక మనిషికి, ఒక తోటి స్నేహితుడు, ఒక తోటి వ్యక్తికి ది బౌ డౌన్. ఎందుకు అంటే రెస్పెక్ట్, కైండ్నెస్. మనుషుల దగ్గరికి అట్లా చేసినప్పుడు మనమేమో నేను నిటారుగా నిలబడతాను, నేను ఎట్లా పడితే అట్లా చేస్తాను, వచ్చాను కదా నేను రావడమే గొప్ప, ఆయన ఆలయానికి ఆయన చూసుకుంటాడులే, నాకు దీనికి ప్రతిఫలం వస్తే చాలు. నో 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 నో. గాడ్ వోంట్ లుక్ ఎట్ పీపుల్ లైక్ దట్. ఈరోజు దేవుడు మాట విని భయపడుతున్నవారు, ప్రేయర్ విల్ బి అ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. దేవుని సన్నిధి ఉన్న అవగాహన ఏంటిదంటే, ఇంకోటి, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయము ఆయన చిత్తంలో జల్లడి చేసి చూస్తారంట. ప్రతి నిర్ణయము జల్లడి చేయాలంట. ఏం జల్లడి చేయాలి? ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తం కాదా, ఇది దేవుడికి ఇష్టమా, దేవుడికి ఇష్టం లేదా. అది ఎప్పుడు చేస్తామో, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా పక్కన ఉన్నాడు, నా దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, నా దేవుడికి తెలియకుండా నేను ఏమి చేయను. చాలామంది అప్పులు పాలవుతారు. ఎందుకంటే దేవుని అడగరు, దేవుని సహాయం కోరరు, చేయి చాపుతారు మనుషుల దగ్గర. చేయి చాపి ఫస్ట్ ఇవ్వు తర్వాత చూసుకుందాం, ఫస్ట్ ఇవ్వు తర్వాత ప్రార్థన చేద్దాం, ఫస్ట్ ఇవ్వు తర్వాత చూసుకుందాంలే. నా జీవితంలో కొంతమందిని చూస్తాను, తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు కానీ తర్వాత చూసుకుందాంలే అన్నవారు జీవితంలో నేను ఎంత నష్టము చూస్తానో. ఐఎమ్ రియలీ కన్సర్న్. ఎందుకంటే నాకు చాలా సన్నిహితులైన వారు తర్వాత చూసుకుందాం, అది ఒక పెద్ద కొండలాగా అయిపోయిందండి వారి జీవితంలో. ఈరోజు మన జీవితాలు కూడా, ఈరోజు ఈ ఇచ్చ వస్తుంది, దిస్ టెంప్టేషన్, దిస్ వాంట్, ఐ నీడ్ టు. ఇట్ కుడ్ బి అ సెక్షువల్ సిన్, ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ సిన్. ఇప్పుడు చేయాల్సిందే అని అంటున్నారు కదా, డోంట్ డూ దట్. బీ అవేర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి, ఆయన చూస్తున్నాడు, ఆయన వెలుగులు అంతా కనపడుతుంది అనేది జ్ఞానముతో భయముతో ఉందాం. సిఫ్ట్. నేను చేస్తే దీని పరిణామం ఏంటి, జల్లడించండి. నేను చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు చేసే తర్వాత చూసుకుందాం, కాదు తర్వాత నేను క్షమాపణ అడుగుతాను. నో. డూ వాట్ ఈస్ రైట్ నౌ.